అనేక కొత్త ఆలోచనలకు అంకురార్పణ చరిత్ర పొడవునా చేస్తున్నటువంటి సుందర విజ్ఞాన భవన్‌లో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సు ఏమిటంటే డాక్టర్ విశారదన్ మహారాజు ఆధ్వర్యంలో తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం యొక్క జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణలో సామాజిక తెలంగాణను సాధించడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజారాసులందరినీ కలిపి ఒక ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేయాలని, దాని ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఒక భౌగోళిక తెలంగాణ అయితే సాధించుకున్నాం గానీ, సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి అనేక ఆకాంక్షలు ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదని, ఆ ఆకాంక్షలను నెరవేర్చడం కోసము తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఎదిగొచ్చినటువంటి బుద్ధిజీవులు, మేధావులు, ఆ పౌర సమాజము మొత్తంగా రాజ్యాధికారంలో ప్రపోర్షనేట్ వాటాను కూడా పొందాలని, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క జనాభా శాతం దాదాపు 90% ఉందని, ఈ 90% ప్రజలల్లో సంపూర్ణమైనటువంటి ఒక పొలిటికల్ లిటరసీని పెంపొందించాలని, రాజకీయ అవగాహనను పెంపొందించాలని, సాంస్కృతిక ఐక్యతను పెంచాలని, బీసీ, ఎస్సీల మధ్య, ఎస్సీ, ఎస్టీల మధ్య ఒక రాజకీయ ఐక్యతను, సామాజిక సమ్మిళిత సంస్కృతిని పెంపొందించాలని ఒక పెద్ద గురుతర బాధ్యతను మరొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ సాధించుకున్న దాదాపు 10, 12 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఒక కొత్త రూపంలో జేఏసీ వచ్చింది. ఈ మీటింగ్‌కి ఇవాళ ఒక రకంగా ఆ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ చెప్పినట్టు, ఈ మీటింగు మరొక సామాజిక విప్లవానికి నాంది కాబోతుందని అన్నారు వారు. ఈ మీటింగ్‌కు ప్రధానంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు ప్రధాన ముఖ్య అతిథిగా వచ్చినారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎవరు? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా పనిచేసినారు. అంతేకాకుండా భారతదేశం యొక్క బీసీ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేసినారు. అంటే అపారమైనటువంటి న్యాయ పరిజ్ఞానాన్ని, న్యాయ వ్యవస్థ మీద అపారమైన జ్ఞానం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దానికి ముఖ్య అతిథిగా వచ్చినాడు. చాలా కాలం వరకు వృత్తిరీత్యా ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేసి, అనేక స్థాయిలలో ప్రభుత్వ నిర్వహణ వ్యవస్థలో చాలా దగ్గరగా ఒక ఐఏఎస్ అధికారిగా, సీనియర్స్ ఐఏఎస్ అధికారిగా అనేక రంగాలలో పనిచేసినటువంటి గౌరవ పెద్దలు చిరంజీవులు గారు కూడా ఆ మీటింగ్‌కు ప్రధాన వక్తగా వచ్చినారు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మిత్రుడు సోషియాలజీ ప్రొఫెసర్ రామయ్య షెపర్డ్ కూడా ఆ మీటింగ్‌కు ఒక ప్రధాన వక్తగా వచ్చినారు. ఆ రకంగా ఇంకా ఇప్పుడిప్పుడే ఎదిగొస్తున్నటువంటి గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమూహాల నుంచి రాజకీయంగా చైతన్యం పొందినటువంటి, రాజకీయంగా ఆర్థిక రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, మేమెంతో మాకంత వాటా రావాలని ఆకాంక్షిస్తూ ఒక సామాజిక న్యాయ సూత్ర కేంద్రంగా సంఘాలుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ఎన్‌జీఓలుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది సంస్థలకు సంబంధించిన వాళ్ళు. నాకు తెలిసి ఈ మీటింగ్‌లో నేను కూడా పాల్గొన్నాను. ఈ మీటింగ్‌లో చాలా కొత్త తరం కనబడ్డది. దాదాపు ఆ హాల్ యొక్క కెపాసిటీ ఒక ఆహ్, ఓ 400 ఉండవచ్చు. దాదాపు ఒక 1000 మంది వరకు యువత, అంటే 90, 80% 80-90% వరకు 20, 25 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 30, 35, 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చినారు. దాదాపు మధ్యాహ్నము 3:30కు ఆ మీటింగ్ ప్రారంభమైంది. 8 గంటల వరకు కూడా ఆ మీటింగ్ కొనసాగింది. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. అన్ని గంటల సమయం వరకు చైర్ల మీద కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే,
చైర్‌లే గాకుండా మామూలుగా ఏదైనా మీటింగ్‌కెళ్తే చైర్ లేకపోతే అందరూ బయటకొస్తారు. కానీ ఆ హాల్ మొత్తం గూడా కింద గూడా కూర్చొని శ్రద్ధగా వక్తలు మాట్లాడేటువంటి అన్ని విషయాలు గూడా ఇన్నారు. బహుశా అంత క్రమశిక్షణాయుతంగా ఒక సైన్యాన్ని, ఒక రాజకీయ సైన్యాన్ని తయారు జేయడంలో కృతనిశ్చయంతో పనిజేస్తూ కొంత మేరకు విజయం సాధించాడనే చెప్పాలి డాక్టర్ విశారదన్న గారు. అయితే ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే చాలామంది అంటే మహిళలు పాల్గొన్నారు. అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన కొత్త తరం కనబడ్డదక్కడ. స్త్రీలు ప్రధానంగా అంటే సబ్బండ కులాలకు సంబంధించినటువంటి చాకలి కులం, తర్వాత కుమ్మరి కులము, కమ్మరి కులము, వడ్రంగి కులము, తర్వాత ఎస్సీ, మాల, మాదిగ అనేక సామాజిక వర్గాల నుంచి యువత, స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, నేను గూడా ప్రత్యక్షంగా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పరిశోధకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. అంటే విద్యార్థిగా చరిత్రను చదువుకున్నా. తెలంగాణ అన్నప్పుడల్లా చరిత్రకారులు చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ అంటేనే తెలంగాణ ప్రాంతానికి 450 సంవత్సరాల చరిత్ర ఉంది అని. అంటే ఏంటిది? దాదాపు 400 లేదా 500 సంవత్సరాల కాలం నుంచి ఈ తెలంగాణ ప్రాంతం తనదైనటువంటి స్వయం ప్రతిపత్తితో కూడుకున్న రాజకీయాలను, సమాజాన్ని నిర్మించాలని నిరంతరం రకరకాల పద్ధతిలో, రకరకాల స్థాయిలలో ఉద్యమాలు నిర్మించిందని దాని యొక్క చరిత్ర సారాంశం. అంటే మొఘలులు పరిపాలించినప్పుడు, మొఘలులు ఎక్కడో ఢిల్లీలో ఉండి, ఇక్కడ ఈ ప్రాంతాన్ని కబళించాలనుకున్నప్పుడు, అటు కాకతీయుల రూపంలో దానికి అడ్డుకట్ట వేసినారు. ఆ రకంగా కాకతీయుల సామ్రాజ్యం ఏర్పడ్డ తర్వాత, కాకతీయులు ఆ కాకతీయ సామ్రాజ్యంలో ఉండేటువంటి అణగారిన ప్రజారాశుల యొక్క హక్కులను గౌరవించట్లేదని చెప్పేసి సమ్మక్క, సారక్క లాంటి వాళ్ళు కొట్లాడినట్టు చరిత్ర చెప్తది. అట్లా ఆసఫ్ జాహీలు పరిపాలించినారు, నవాబులు పరిపాలించినారు, తురుష్కులు పరిపాలించినారు, బహమినీ సామ్రాజ్యం కొంత ఇందులో భాగమైంది. ఇట్లా ప్రాచీన కాలం నుంచి శాతవాహనులు పరిపాలించినారు, శాలివాహనులు పరిపాలించినారు. ఇలా రాజరిక వ్యవస్థ ఇక్కడ వెలిసిల్లినప్పటికీ, ఆ రాజరిక వ్యవస్థలో కూడా అంతర్గతంగా అనేక తిరుగుబాట్లు వచ్చినాయని ఆ మాట యొక్క అర్థం. సరే నిజాములు పరిపాలించినారు. నిజాం యొక్క నియంతృత్వ రాజరిక వ్యవస్థ నుంచి కూడా ప్రజా పోరాటాల ద్వారా విముక్తి పొందినాం. తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక రకంగా అప్పుడు తెలంగాణ ప్రాంతం అనలేము. హైదరాబాద్ రాష్ట్రాన్ని 1956లో ఆంధ్రప్రదేశ్‌లో కలిపినాము. కలిపినప్పుడు అనేక రకాల వాగ్దానాలు, ఆర్థికపరమైనటువంటి వాగ్దానాలు, రాజకీయపరమైనటువంటి వెసులుబాటు వాగ్దానాలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని రాజకీయ వాగ్దానాలు చేసినారు. ఒక భాష, ఒకే ప్రజ, ఒకే భాష అనేటువంటి దాని పేరుతోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. అయినా గూడా చేయబడ్డ వాగ్దానాలు విఫలమైనాయి. మళ్ళీ తిరుగుబాటు 52లో తిరుగుబాటు, 50 56 తర్వాత 69లో తిరుగుబాటు. ఇట్లా చరిత్రనంతా మాలాంటి వాళ్ళం చదువుకున్నాం. మొత్తంగా చరిత్ర పొడవునా తెలంగాణ ప్రాంతంలో ఉన్న అణగారిన వర్గాలు ప్రధానంగా ఇవాళ కాన్స్టిట్యూషనల్ పరిభాషలో మనం ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత ఓబీసీలు అంటున్నాం. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం చూసుకుంటే శూద్రులు, అతిశూద్రులు అని చెప్పవచ్చు. ఆదివాసులు అని చెప్పవచ్చు. పేరు ఏదైనప్పటికీ సంఖ్యాపరంగా మెజారిటీ ప్రజారాశుల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, వైయక్తిక జీవితం అంతా గూడా ఆధిపత్య రూపంలో ఇంకొక సామాజిక వర్గాల యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు వాటికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు జరిగాయని చరిత్ర యొక్క సారాంశం. సరే 69 ఉద్యమం గురించి చదువుకున్నాం. అప్పుడు 69 ఉద్యమానికి కూడా నాయకత్వం వహించింది. సరే అది ఖమ్మంలో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కాలంలో ఉస్మానియా కేంద్రంగా, కాకతీయ కేంద్రంగా పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో దాదాపు ఒక 369 మంది ప్రభుత్వ రికార్డ్స్‌కు కొంచెం బయట ఆలోచిస్తే దాదాపు ఒక 1000 మంది మరణించుంటారు. అట్లా త్యాగాలు చేస్తే, రక్తతర్పణం చేస్తే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. అయినా కూడా తెలంగాణ
మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అంతమంది యువత ప్రాణత్యాగం చేసినప్పటికీ తెలంగాణలో ఉన్న అశేష ప్రజారాశులు కోరుకున్నటువంటి రాజకీయాలు నిర్మాణం కాలేదు. సామాజిక పరివర్తన జరగలేదు. ఆర్థిక ఆర్థిక వ్యవస్థను సమాన సమానత్వం వైపు నడిపేయలేకపోయినారు ఈ పాలకులు. అందుకే మళ్ళీ 1984, 90లోనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటినుంచి మొదలుకుంటే నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనేటువంటి ఈ 4 అంశాల కేంద్రంగా రెండోసారి తెలంగాణ ఉద్యమం జరిగింది. సరే, ఆ ఉద్యమంలో కొంచెము కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవుల యొక్క త్యాగాల వల్ల, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల, వారు ఇచ్చినటువంటి మేధోపరమైనటువంటి జ్ఞానం ద్వారా అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాల వరకు సబ్బండ కులాలు ఆ ఉద్యమంలో భాగమై సకల జనులు ఒక్క తాటి మీదకొచ్చి జై తెలంగాణ అంటే ప్రభుత్వాలు దిగచ్చి తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచినారు. ఈ మొత్తం ఉద్యమ పరంపరకు ట్యాగ్ లైన్ ఏందనంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం. సాధించుకున్న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడడం, నీళ్లు అంటే తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి జీవధారలుగా సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి గోదావరి మరియు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నీటి వాటా రావటం లేదని చెప్పేసి ఎంతోమంది బుద్ధిజీవులు దాని మీద సూక్ష్మమైన పరిశీలన చేసి వ్యాసాలు రాయడం ద్వారా, వాటి మీద పాటలు రాయడం ద్వారా సబ్బండ జనాలకు ఆ సమస్య అర్థమయ్యి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు, ప్రతి బీద, ప్రతి సబ్బండ కులం కూడా దానిలో భాగం కావడానికి ఆస్కారం ఏర్పడేది. తెలంగాణ వచ్చింది. కొంతమేరకు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను సాధించుకోవడంలో గత పాలకులు కొంత ప్రయత్నం చేసినారు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మాట వాస్తవం. చరిత్రను చరిత్రగా గౌరవిద్దాం. అయితే సంపూర్ణంగా అదేమి విజయవంతం కాలేదు. సరే, నీళ్ళైతే ఈ ప్రాంతానికి వచ్చినాయి, కానీ వచ్చినటువంటి నీళ్లు ఆనకట్టలు కట్టినారు. ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినారు. తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ప్రాజెక్టే కడుతున్నారు. ఆ రకంగా చిన్న చిన్న డ్యామ్లు కూడా వచ్చినాయి, చిన్న చిన్న ప్రాజెక్టు కూడా వచ్చినాయి. ఇవన్నీ వచ్చి అటు గోదావరి, ఇటు కృష్ణా జలాలు తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటా మేరకు మనం ప్రాజెక్టులు అయితే కట్టుకోగలిగినాం, కానీ ప్రాజెక్టులోకి నీరు తీసుకురాగలుగుతున్నాం, కానీ వచ్చినటువంటి నీరు ఏ జీవరాశుల, ఏ ప్రజారాశుల యొక్క భూముల్లోకి అది నీరుగా వస్తుంది, పంట పొలాలకు నీరుగా వస్తుంది అనేది కూడా ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే నీళ్లు వచ్చినాయి, కానీ ఆ నీళ్లు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అశేష ప్రజానీకమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ భూముల్లోకి వచ్చినాయా అంటే రాలేదు. ఎందుకు రాలేదు అంటే నీళ్లు తీసుకురాగలిగాం, కానీ నీళ్లు అన్ని ప్రజారాశులకు సంబంధించిన భూమి పంపకం జరగలేదు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసమే జరిగింది. నక్సలైట్ ఉద్యమం కూడా ఒక రకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే జరిగింది. అంటే అటు ఆదివాసి ప్రజలకు భూమి మీద హక్కులు లేవు. కొన్ని వేల సంవత్సరాలుగా భూమితోనే జీవితం కొనసాగించినటువంటి మాలా మాదిగా ఎట్టి కులాలకు భూమి మీద హక్కు రాలేదు. అంటే భూమిని మాత్రమే నమ్ముకొని పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దాకా ఆ భూమి మీదనే పొరలాడినటువంటి ఈ బీదా బిక్కి జనాలకు ఆ భూమి మీద అవకాశం లేకుండా పోయింది. ధరణి పేరుతోని అంతకుముందు భూ సంస్కరణ నేపథ్యం కావచ్చు, లేదంటే విప్లవ ఉద్యమాల యొక్క ప్రభావం ద్వారా కావచ్చు, ఎంతో కొంత భూములు పంచబడితే ఆ పంచబడ్డ భూముల్ని మళ్ళీ తిరిగి శాసనబద్ధంగా, చట్టబద్ధంగా మళ్ళీ ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన భూస్వాములకు అప్పచెప్పేటువంటి ఒక పెద్ద బృహత్తర ప్రణాళిక రచించింది గత ప్రభుత్వం. నీళ్లకు సంబంధించిన కొంత ప్రక్రియ ముందుకు పోతున్నట్టు కనబడుతున్నా ఆ నీళ్లు సబ్బండ కులాల యొక్క భూములు లేకపోవడం వలన దానిలో కూడా ఆశించినటువంటి సామాజిక న్యాయం జరగలేదని మనం చెప్పవచ్చు. నిధుల విషయానికి వద్దాం. నిధులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి తెలంగాణ పౌరుడు చెల్లించేటువంటి పన్నుల రూపంలో వస్తున్నటువంటి బడ్జెట్ నిధులు ఈ ప్రాంతం మీదనే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడుతున్నారు కూడా. కానీ ఖర్చు పెడుతున్న దాంట్లో ప్రభుత్వాలు రచించి ఇంప్లిమెంట్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా
తద్వారా వచ్చేటువంటి ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చేటువంటి లాభాలు ఎవరు పొందారంటే, మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరు ఈ రాష్ట్రంలో? మళ్ళీ ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే, అసలు ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి బడా పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారులకు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకే లక్షల కోట్ల రూపాయలు దోసిపెట్టినటువంటి సందర్భం గూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటి చరిత్ర. నియామకాలు. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి యువత అంతా గూడా రేపు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలొస్తాయని అక్రమంగా, అన్యాయంగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి, తెలంగాణ యువతకు రావాల్సినటువంటి 2,50,000 ఉద్యోగాలు తెలంగాణేతర ప్రాంత యువత ఆక్రమించిందని చెప్పి గదా! ప్రాణాలకు తెగించి ఉస్మానియా, కాకతీయ అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలు నిర్మాణమైంది. రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడల్లా ఉద్యమాన్ని భుజాన యేసుకొని లాఠీ చార్జీలు తిన్నది. రక్తం బారించింది. జైలు జీవితం గడిపింది. కానీ గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో పెద్దగా పురోగతి సాధించలేదనేది వాస్తవం. సరే, గత ప్రభుత్వం పక్కన పెడితే, ఆత్మగౌరవం విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు చాలా నర్మగర్భంగా దాన్ని కనుమరుగు చేసి, దాన్ని భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఉద్యమం ప్రారంభ దశలో, ఉద్యమం జరుగుతున్న దశలో వ్యక్తులుగా, సంస్థలుగా, ఆయా సంస్థలలో, ఆయా పార్టీలలో, ఆయా సంఘాలలో పనిచేసినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజారాశి నుంచి వచ్చినటువంటి బుద్ధిజీవులు తెలంగాణ ఉద్యమం అంటే అస్తిత్వ ఉద్యమం అయినప్పటికీ, ఆ అస్తిత్వానికి ఆత్మగౌరవం లేకుండా, అస్తిత్వానికి రూపం లేదు, సారం లేదని వాదించిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఉద్యమం నుంచి పూర్తిగా డిటాచ్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఉద్యమం జరుగుతున్నప్పుడు జరిగింది. ఇప్పుడైతే మెల్లమెల్లగా ఆ చరిత్రను రసిస్తున్నటువంటి రచయితలు ఎవరు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ప్రతీకను తెలంగాణ ఉద్యమానికి, దానికి అంటుపెట్టుకొని చూడడానికి ఇష్టపడట్లే. ఒక బ్రాడ్‌గా తెలంగాణ అస్తిత్వం అనంటే భాష, యాస, సంస్కృతి, జీవన విధానము, వీటిలో వివక్ష జరిగింది. కాబట్టి అక్కడ ఆత్మగౌరవం అన్నారు తప్ప, అంటే తెలంగాణ మరియు తెలంగాణేతర ప్రజలకు సంబంధించిన వైవిధ్యాన్ని ఆత్మగౌరవంగా చూశారు తప్ప, తెలంగాణలో భాగమైనటువంటి ఈ జీవరాశులలో, ఈ సమూహాలలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఇతర ప్రజారాశులకు సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నటువంటి వైరుధ్యము, ఆ యొక్క గ్యాప్‌ను, దాన్ని ఆత్మగౌరవ పోరాటంగా చూడడానికి ఇష్టపడట్లేదు పాలకులు. కాబట్టి ఇవాళ ఈ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనేటువంటి ఈ 4 ప్రధానమైనటువంటి ఉత్ప్రేరకాల కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకున్నాం గానీ, రాజకీయ రంగంలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ఉదాహరణకు ఎందుకు ఈ జేఏసీ ఏర్పడవలసిన అవసరం ఏర్పడ్డది అనంటే, అందరము యునానిమస్‌గా అంగీకరించడానికి మమ్మల్ని అటువైపు ప్రోద్బలపరిచింది ఏంటంటే అంశం ఏంటంటే, రాజకీయంగా చూసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 119 మంది ప్రజాప్రతినిధులుంటే, దాంట్లో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు 43 మంది ఉన్నారు. కానీ వాళ్ళ జనాభా కేవలం 5%. వెలుమలు 13% ఉన్నారు. ఆ సామాజిక వర్గం జనాభా 0.5%. ఆ రకంగా కమ్మలు 4 ఉన్నారు. కమ్మలు వాస్తవానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత వ్యాపారాల కోసం కావచ్చు, ఎక్కడెక్కడైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లేదా ఇతర ప్రాజెక్టులు, నీటి వనరులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ వచ్చి స్థిరపడ్డటువంటి కమ్మలున్నారు. వాళ్ళ జనాభా కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంటది. వాళ్ళు 4 ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒక్కరున్నారు. వైశ్య సామాజిక వర్గం నుంచి ఒక్కరున్నారు. ఆ రకంగా రెడ్డి, వెల్మ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత వీళ్ళ మొత్తం శాతము, అంటే బీసీల యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది అనంటే, ఈ బీసీ అంటే మొత్తం ఈ రెడ్డి, కమ్మ, వెల్మ, బ్రాహ్మణ, వైశ్య యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 52% ఉంది. బీసీలు 19 మంది మాత్రమే ప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలుగా. కానీ వాళ్ళ జనాభా దాదాపు 50 పైచిలుకే. సరే, ప్రభుత్వం చెప్తున్నట్టు 50% అనుకున్నా కూడా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కేవలం 16% ఉంది. సరే, ఎస్సీలకు 19 మంది ఉన్నారు. ఎందుకంటే 15% రిజర్వేషన్ ఉంది కాబట్టి. ఎస్టీలకు రిజర్వేషన్ ప్రొవిజన్ ఉంది కాబట్టి 12 మంది ఉన్నారు. 19 మంది ఎస్సీ నేపథ్యం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎస్టీలు 12% ఉన్నారు.
బీసీలు వాళ్ళ జనాభా 50-60% ఉంటే, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కేవలం 16% మాత్రమే ఉంది. అదే ఒక 10% ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి మొత్తం రెడ్లు, వెలుములు, కమ్మలు, బ్రాహ్మణులు, వైశ్యులు కలుపుకుంటే, మొత్తం వాళ్ళ యొక్క పర్సెంటేజ్ 52% ఉంది. ఇది కాదా సామాజిక వివక్షత? ఇది కాదా రాజకీయ రంగంలో సామాజిక న్యాయం లేదు అని చెప్పడానికి? కాబట్టి ఎందుకు ఇవాళ మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి రాజకీయ, సామాజిక చైతన్యంతో ఉన్నటువంటి ఒక 1000 మంది సుందర విజ్ఞాన భవన్‌లో ఒక మీటింగ్ పెట్టుకొని జేఏసీని ఫార్మ్ చేయాల్సొచ్చిందనంటే ఇందుకోసమే. సాధించుకున్న భౌగోళిక తెలంగాణ సంపూర్ణమైన తెలంగాణ కాదు. సాధించుకున్న భౌగోళిక తెలంగాణతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ కులాల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదు. యుద్ధం ఇంకా ముగిసి పోలేదు. యుద్ధం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి గదా! అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భూములు పంచలే. 1970 ప్రాంతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమాల ప్రభావం చేత గావచ్చు, లేదా గరీబ్ హఠావో అనేటువంటి ఒక నినాదంతోని కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో మళ్ళీ ఈ బీద ప్రజలకు దాన్ని దగ్గర చేయాలనే ప్రయత్నంలో భాగంగా గావచ్చు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి మీద సర్వే చేసి ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారము 30 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు కొంతమంది పెద్దలు ప్రస్తావించినారు ఆ మీటింగ్‌లో. ఆ ప్రస్తావించింది ఎవరు? గౌరవ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈశ్వరయ్య గారు చెప్పిన దాని ప్రకారం 30 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి తెలంగాణలో ఉండే. ఆ 30 లక్షల ఎకరాల భూమిలో ఎంతో కొంత భూమిని పంచినారు. ఆ పంచిన భూమిలో మళ్ళీ సగానికి పైగా మన ధరణి అనేటువంటి ఒక పోర్టల్ తీసుకొచ్చి ఆ మొత్తం భూముల్ని కూడా గ్రామాలలో, మండలాలలో ఉన్నటువంటి మొత్తం భూములను కూడా ఎప్పుడో తాత ముత్తాతల నుంచి కర్ణములుగా పనిచేసిన వాళ్ళు వెల్మలుగా ఉన్నటువంటి భూస్వాముల చేతుల్లోకి మళ్ళీ తీసుకెళ్ళినాడు గౌరవ్ కేసీఆర్ గారు. కాబట్టి ఆర్థిక రంగంగా చూస్తే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కూల్స్ ఒక బిజినెస్ అయిపోయిందది. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ మొత్తము ఒక హైదరాబాద్, రంగారెడ్డే కాదు. జిల్లా స్థాయిలలో, మండల స్థాయిలలో, ఈవెన్ గ్రామాలలో కూడా రియల్ ఎస్టేట్ వచ్చింది. రియల్ ఎస్టేట్ వచ్చి ఒక రకంగా ప్రభుత్వ పాలకులు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక ఎకరం భూమి లక్షలలో పలుకుతుంది. అది అభివృద్ధి కాదా అని చెప్పేసి గతంలో పాలకులు మాట్లాడినారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అంటే అటు బీఆర్ఎస్ పార్టీ అయినా, వెలుమల ఆధిపత్యంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా, రెడ్ల ఆధీనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఆర్థిక రంగాన్ని ఇంకా ప్రజాస్వామీకరించలేదు. ఎట్లాగూ సమాజం అంతా కూడా ఇంకా అపరిపక్వంగానే ఉంది. కుల వివక్షత ఉంది. అంటరాంతనం ఇంకొక రూపంలో బయలుదేరింది. విద్యా, ఉద్యోగ రంగాలలో ఈ ప్రజారాశులకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా రాకుండా కూడా గత ప్రభుత్వం ఉద్యోగాలు వేయలేదు. ఈ ప్రభుత్వం ఎంతో కొంత ఉద్యోగాలు వేసి ఆ ఉద్యోగాలలో ఈబీసీ పేరు మీద 10% జనాభా లేని అగ్రకుల పేదల పేరు మీద 10% రిజర్వేషన్లను కేటాయించి ఆ రకంగా ఒక రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భిన్నమైనటువంటి రిజర్వేషన్ ప్రతిపాదించి దాన్ని అమలు పరుస్తుంది. సరే ఇదంతా పోను మెరిట్‌లోనైనా విజయం సాధిద్దామనేటువంటి కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ కేంద్రంగా అశోక్ నగరు, తర్వాత ఇంకా రకరకాల ప్రాంతాలలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చిన్న చిన్న రూములలో ఉండి చదువుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన యువత ఎగ్జామ్స్ రాస్తే అందులో మెరిట్‌గా తీయకుండా దానికి జీవో 29 తీసుకొచ్చి అక్కడ కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ కాకుండా ఆర్డర్ ఆఫ్ చాతుర్వర్ణ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. మొత్తం ఓపెన్‌లో అంతా కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాకుండా ఇతర సామాజిక వర్గాలు వచ్చే విధంగా ప్రణాళిక రచించినారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే నాలుక ఖర్చుకొని ఫలితాలను ఇచ్చినప్పుడు మాత్రం బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ముందు వరుసలో పెట్టి చూయించి దాన్ని ఏదో అప్పటికప్పుడు సమస్య పరిష్కారం అయినట్టు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో సామాజిక సంస్కరణలు జరగట్లేదు. సామాజిక పరిణతి ఇంకా పరిడవిల్లట్లేదు. రాజకీయ పరిపుష్టి, రాజకీయ ప్రజాస్వామీకరణ జరగలేదు. ఆర్థిక రంగం కూడా పూర్తిగా అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్నటువంటి
ఈ వెలమారెడ్డి ఇతర సామాజిక వర్గాల చెప్పు చేతుల్లోనే ఆర్థిక సహజ వనరులన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సాధించుకున్న తెలంగాణ మరింత మెరుగైన, మరింత ప్రజాస్వామికమైన, మరింత సామాజిక న్యాయం పునాదులుగా ఏర్పడేటువంటి తెలంగాణ కావాలి గాబట్టి బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ బుద్ధిజీవుల ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పడ్డది. ఈ జేఏసీ తప్పకుండా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ ఆకాంక్షలు రాబోయే కాలంలో నెరవేర్చడానికి మళ్ళీ గతంలో 10 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఉద్యమం ఊరూరా, వాడవాడ, పల్లె పల్లెకు పాకిందో ఇవాళ ఆ అదే సిద్ధాంతాన్ని అంటే సామాజిక న్యాయం అనేటువంటి సిద్ధాంతాన్ని పాట రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి సమాజాన్ని చాలా గొప్ప ఎత్తున ప్రభావితం చేసినటువంటి కవులు, కళాకారులు ఒక ఈ సామాజిక న్యాయ తెలంగాణకు ఒక సోదర శక్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. బుద్ధిజీవులు, యూనివర్సిటీ ప్రొఫెసర్సు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్సు, డాక్టర్సు, ఇంజినీర్సు ఆ మాటకొస్తే అందరూ ప్రభావితం చేసేటువంటి ఒక మరొక ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది. ఈ ఉద్యమం నిర్మాణంలో కొత్త యువత బయటకొచ్చింది. ఎంతో చైతన్యం పొంది, విద్యను అభ్యసించి, చైతన్యం పొంది, రాజకీయ అవగాహనతోని మా వాటా మేమెంతో మాకంత వాటా అనేటువంటి ఒక వాదన, ప్రజాస్వామిక వాదనను పెడుతూ ఇవాళ బీసీ వాదం ముందుకొస్తున్నది. ముందుకొచ్చినటువంటి బీసీ వాదం ఎస్సీలను, ఎస్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇవాళ ఈ జేఏసీ ద్వారా అక్కడ చర్చించడం జరిగింది. కేవలం రాజకీయపరమైనటువంటి అంటే రాజకీయంగా మేమెంతో మాకంత వాటా అనేటువంటి దానికి మాత్రమే పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల మధ్య కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మానసిక పరమైనటువంటి ఒక మానవీయ సంస్కృతిని కూడా మనం నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేయడం జరిగింది. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ సాధన కోసం పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మానేసి కాన్షీరాం వారి యొక్క తాత్విక బాటలో ఈ ఉద్యమం నడుస్తుందని, తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క అస్తిత్వానికి ప్రతీకలుగా ఉన్నటువంటి చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మలు, సర్వాయి పాపన్న, తర్వాత ఇక్కడ బీపీ మండల్. సరే బీపీ మండల్ అంటే బీసీ ఉద్యమాలకు ఒక 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 పెద్ద పునాది వేసిన వాడు, తెలంగాణ వాడు కాకపోయినప్పటికీ అక్కడ పండుగ సాయన్న లాంటి వాళ్ళు ఇంకా రకరకాల అస్తిత్వాలను మనం పునాదిగా చేసుకొని, అట్లాగే కొమరం భీం లాంటి వాళ్ళు, అట్లాగే బహుశా రాబోయే కాలంలో ఇంకా దానిలో కొన్ని పరిమితులు ఉన్నాయి. దళితులకు సంబంధించి బహుశా ఒక భాగ్యరెడ్డి వర్మ లాంటి వాళ్ళు, సదాలక్ష్మి లాంటి వాళ్ళని కూడా దానిలోకి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా గొప్ప ప్రతీకలను పెట్టుకొని కొత్త ప్రతీకలను తెలంగాణ సమాజానికి పరిచయం చేయదలుచుకున్నాం. అలా సామాజిక తెలంగాణ కోసం ఏర్పడేటువంటి ఈ జేఏసీ రాబోయే కాలంలో ఇంకా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని డాక్టర్ విశారదన్ గారు ఆ సభాముఖంగా చెప్పినారు. ఇవాళ ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఆదిలాబాదు జిల్లా కేంద్రంగా 1,00,000 కిలోమీటర్ల భూయాత్ర అనేటువంటి దాన్ని పెట్టుకొని వస్తున్నారు. దానిలో భాగంగా మళ్ళీ ఒక 10,000 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తామని, ఈ మొత్తము దాదాపు 3 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి ఈ మొత్తము రథయాత్రలో భాగంగా పల్లె పల్లెను ఆ రథయాత్ర కొనసాగుతుందని, గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో, మురికివాడల్లో ఉన్నటువంటి అశేష ప్రజానికమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల యొక్క నిజమైన సమస్యలను తెలుసుకున్న సమస్యలను రాజకీయ అస్త్రాలుగా మార్చి అధికారంలో ఉన్నటువంటి పాలకుల యొక్క దృష్టికి తీసుకురావడము, కొన్ని తక్షణమే పరిష్కారం కావాల్సిన వాటిని పాలకులు పరిష్కరించే విధంగా ఒక ఒత్తిడి తీసుకురావడము, అంతిమంగా రాబోయే కాలంలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క రాజకీయ చైతన్యాన్ని నెరవేర్చి, రాజకీయ చైతన్యాన్ని అందించి రాబోయే కాలంలో అధికారంలో కూడా రెడ్లిలు 43 మంది కాకుండా, వెలుమలు 13 మంది కాకుండా, కమ్మలు 4 కాకుండా వాళ్ళెంత జనాభా ఉన్నారో ఆ జనాభా తగ్గట్టు వాళ్ళ ప్రాతినిధ్యం ఉండే విధంగా, బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని 16% నుంచి 50% ఉండే విధంగా, ఎస్సీలది ఇప్పుడు 15% అంటున్నాం కానీ దాదాపు 18%, ఇట్లా
ఏ సామాజిక వర్గం యొక్క జనాభా ఎంత ఉందో ఆ జనాభాకు తగ్గట్టు ఇఫ్ నాట్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అట్లీస్ట్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ అయినా ఉండే విధంగా ఈ మొత్తం రిప్రజెంటేషన్లో కేవలం పురుషుల యొక్క ఆధిపత్యమే కాకుండా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీల ప్రాతినిధ్యాన్ని కూడా మాతృస్వామిక నేపథ్యంలో ఉండేటువంటి ఆ నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని తీసుకుంటామని చెప్పేసి సభా నిర్వాహకులు డాక్టర్ విశారద గారు తెలియడం జరిగింది. నేను అంతెందుకు మాట్లాడుతున్నానంటే సామాజిక తెలంగాణ ఇప్పటికీ నెరవేరని ఆకాంక్షనే. మాలాంటి వాళ్ళకి మేము విద్యార్థి ఉద్యమంలో అప్పుడున్నాం. ఉస్మానియా కేంద్రంగా ఉద్యమానికి నాయకత్వం వహించినాం. లాఠీ దెబ్బలు తిన్నాం. తుపాకీ గుళ్ళకు దెబ్బలు తిన్నాం. తలలు పగలగొట్టుకున్నాం. జైలు జీవితం కూడా అనుభవించినాం. మాకొక హక్కు ఉంది. సాధించుకున్న తెలంగాణ ఇంత బాధ్యత రాహిత్యంగా తెలంగాణను మారుస్తారని పాలకులు మేమెన్నడూ అనుకోలేదు. కాబట్టి పాలకుల యొక్క వాళ్ళ యొక్క సామాజిక, కుల మరియు వర్గ నేపథ్యంలో నుంచే ఈ పరిపాలన జరుగుతుంది తప్ప కులానికి, మతాలకు, వర్గాలకు అతీతంగా ఒక నిజమైన రాజనీతిజ్ఞుడిగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గాని, ఇప్పుడు అధికారంలో ఉండి అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గాని వాళ్ళు చేసేటువంటి అవకాశాలు లేవని తేలిపోయింది. ఏదో ఒక మీటింగ్‌లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో పాలకులంటే కేవలం రెడ్లు, వెలుమలు మాత్రమే. అధికార మార్పిడి అనేది రెడ్లకు మరియు పద్మనాయకులకు మాత్రమే ఉంటుంది తప్ప మేము అధికారం చెలాయించడానికి మాత్రమే వచ్చినటువంటి జాతులము. ఈ తెలంగాణలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కేవలము అనుచరులుగా ఉండాలి తప్ప, మా అడుగుజాడల్లో నడవాలి తప్ప, మేము అవకాశాలు ఇస్తే వాటిని వాడుకోవాలి తప్ప, స్వతంత్రంగా, సార్వభౌమాధికారికంగా, ఒక సార్వత్రికంగా, ఒక ఇండిపెండెంట్‌గా, అటానమస్‌గా ఈ యొక్క సామాజిక వర్గాలు ఎదిగే ఆస్కారమే లేదనేటువంటి మాటను చాలా బాహాటంగా అన్నాడు. సరే, ఆయన యొక్క నమ్మకం, ఆయనకున్నంత స్పష్టత తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లేకపోవడమే ఈ రాజకీయ బానిసత్వానికి కారణం. కాబట్టి రాజకీయ బానిసత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజారాశులు చైతన్యం పొందిన రోజు తప్పకుండా తెలంగాణలో సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం కేంద్రంగా తెలంగాణ యొక్క పరిపాలన, తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి, తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక రంగంలో కూడా ఈ ప్రజాస్వామిక దృక్పథం, మానవీయ కోణాలు ఆవిష్కరించడానికి ఆస్కారం ఉంటదని, ఆ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి ఎదిగొచ్చినటువంటి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత, ఉద్యోగులు, బుద్ధిజీవులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఏకతాటి మీద నిలబడి ఈ ఇది 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 ఎక్కడ సక్సెస్ అయితది? దీనికంత విలువుందా? లేకపోతే దీనికంత ఉందా? లేకపోతే ఒక విశారదని ఈ పని చేయగలుగుతాడా? లేకపోతే ఇంకోరు చేయగలుగుతారా? ఈ ఈ కులాల మధ్య ఉన్నటువంటి అంతర్గత సమస్యలను ఏకరువు పెట్టి లక్ష్యాన్ని చిన్నగా చేసి మాట్లాడేటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థ కూడా బహుశా రాబోవచ్చు. వీటన్నిటిని కూడా తలదన్ని, వీటన్నిటికిని కాదనుకొని, వీటన్నిటిని ఛేదించుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం తెలంగాణలో ఎదిగొచ్చినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ బుద్ధిజీవులు పనిచేయాలి. చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో కొంత సమయం అటు ఇటు అయినప్పటికీ తప్పకుండా తెలంగాణలో సామాజిక తెలంగాణ పరిఢవిల్లేటువంటి ఆస్కారం ఉంటది. అటువైపు అందరం కలిసి పనిచేద్దామని, అందులో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ